Very much disturbing to know that a country like India has successfully demonstrated its nuclear capabilities, thus trying to become a nuclear power. The tests carried out here can cover this whole region, which is a very large part of the world. People here are very angry, here especially, and here too. Friends, ఇప్పటి వరకు అణ్వస్త్ర పోటీల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే మనం అగ్రస్థానంలో ఉన్నాం. ప్రోక్రాన్ వద్ద జరిగిన 5 అణుశక్తి పరీక్షలు విజయవంతం కావడంతో ఇండియా మనకి పోటీగా తయారైంది. మన దేశంలో ఉన్న టాప్ సీక్రెట్ ఏజెన్సీస్ కూడా ఇది కనిపెట్టలేకపోయారు. మనం దీని గురించి పట్టించుకోకపోతే 100% పాళ్ళు 2500 సంవత్సరం నాటికి ఇండియా చాలా బలమైన అణ్వస్త్ర దేశంగా తయారవుతుంది. అలా జరగటానికి వీలు లేదు. ఇండియాలో ఉన్న సైంటిస్టులందరినీ అంతం చేయాలి. అదే మన గోల్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడరాని తల్లి పుడమి భారతిని. దిస్ ఈస్ తెలుగు. సిత్తిరముం కైపழக்கம் సెంతమిళం నా పழக்கம். ఇది టామిల్. ఐ యామ్ సదాం. ఐ కెన్ స్పీక్, రీడ్ అండ్ రైట్ ఆల్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. మీ పేరు? ఐ యామ్ హత్తా ఫ్రమ్ ఆస్ట్రియా. మీ పేరు? ఐ యామ్ యోహాన్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా. మీరు? ఐ యామ్ యెహెన్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఐఎమ్ షబానా. నాకు భారతీయ సంస్కృతి, వాళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు, సెంటిమెంట్స్ అన్ని బాగా తెలుసు. మనుషుల్లా నాకెలాంటి సెంటిమెంట్స్ లేవు. నేను రక్తాన్ని తాగే పులిని. ముఖ్తార్ ఖాన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఐఎమ్ హకా ఫ్రమ్ జర్మనీ. ఐఎమ్ మేరియన్ ఫ్రమ్ జర్మనీ. ఖాన్ దిలావర్ ఖాన్ ఫ్రమ్ పాకిస్తాన్. నేను మాట్లాడను, చేసి చూపిస్తాను. వామనుల్లా అనగదొక్కుతాను. మిస్ షబానా అండ్ దిలావర్, మీరు రాజస్థాన్ లో ఉన్న జైసాల్మార్ దగ్గర ఇండియన్ బార్డర్ దాటి చెన్నైలో సెటిల్ అవ్వండి. ఓకే మ్యామ్, మేము వెంటనే బయలుదేరుతాం. సదా, ముక్తార్, మీరిద్దరూ బ్యాంకాక్ వెళ్ళండి. అక్కడ మీకోసం ఏర్పాటు చేసిన షిప్ లో చెన్నై వెళ్ళండి. ఓకే. హలో, నా లాకర్ ఓపెన్ చేయడానికి వచ్చాను. నంబర్ 52. ప్లీజ్ గివ్ మీ మై కీ. షబానా, కమలాదేవి పేరుతో రేపు నువ్వు ఈ కాలేజీకి వెళ్ళాలి. అదిగో ఆ అమ్మాయితో స్నేహం చేయాలి. కాదు, నల్ల డ్రెస్. వెళ్ళు. మీరు వాడేది పాయిజన్. పాయిజనా? ఐ మీన్ యువర్ పర్ఫ్యూమ్. కరెక్ట్. మీరెవరు? ఐఎమ్ కమలాదేవి, బిఎస్సీ. కొత్తగా జాయిన్ అయ్యాను. మీరు నజరీన్ బాను. ఎలా తెలుసు? మీ బుక్ మీద రాసిందిగా. మీరు వాడే సెంట్ డూప్లికేట్. ఒరిజినల్ రేట్ నేను తీసుకొచ్చిస్తాను. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. మాటలతోనే సరిపెడతాను, ఇవ్వననుకుంటున్నారా? అయ్యో, అబ్బే అనుకోలేదు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. వి ఆర్ ఫ్రెండ్స్. యా. చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. పప్పురే పెట్టాను, పచ్చిరే పెట్టాను, చందువా పెట్టాను, కోరమని పెట్టాను. మరి ఏ సంగతి? 8,500 పెట్టుబడి. అలాగా? మరి ఆను ఊనోటే టైం రావద్దేటి. ఆహా, ఏడాది నుంచి ఇదే మాట్లాడుతున్నావు. ఏడాది అంటే అత్త పెట్టరా సిట్టే. అత్తమది వెళ్ళి మెత్తలు ఎరుకో. సోకు టేస్ట్దే. అరే సిట్టే బొమ్మిడా ఏముందా రంగా చెత్తల కిరికిరి. అబ్బో, 32, 36 గజ దొంగలో చెయ్యి మల్లికేసిన డ్రెస్ నీకు వేసావుకో సూపర్ గా ఉంటానే. ఈనా కొడుకు ఇచ్చాడే, నేనే ఇస్తాను. ఇదిగో సాయంత్రం మైసూర్ శాండ్ సూప్ పంపిస్తాను. సూపర్ రుద్దేసుకుని వచ్చేయి. ఈ రోజు నీకు సెలవు. మరి ఇప్పుడు ఓకే. మరి అందరూ నా చెక్కపడవా. నువ్వు ఈ గూడెంలో ఉండు. నేను దిలావర్తో మాట్లాడి మన తర్వాత ప్లాన్ ఏమిటో చెప్తాను. షబానా, ముఖ్తార్ సదా మహాబలిపురం వచ్చాను. సరే, పాయిజన్ సెంట్ తీసుకొచ్చావా? ఓ, తెచ్చాను. ఇదిగో. ఇక ఆల్ ది బెస్ట్. హాయ్.
నజరీన్ హాయ్. ఇదిగో ఒరిజినల్ సెంట్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కమలాదేవి. కమలా, ఇది విజి, ఇది ప్రీతి. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. నేను ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ లైక్ ఇట్ అండ్ ఐ లైక్ యూ ఆల్సో. రమేష్ గారు ఉన్నాడే, వాడు నూడిల్స్ అడుగుతున్నాడు. చికెన్ నూడిల్స్ కావాలంట. కొంచెం వేడి నీళ్ళు కొట్టు. ఓకే, ఎక్కడికి రా, చంపేస్తాను. పిచ్చి వేషాలు మీరేగా చెప్పారు. నోరు మోయ్. నువ్వు వాడి మొహాన్ని నీళ్లు కొడితే వాడి మొహం కాలిపోతే నన్ను జైల్లో పెడతారా? పోసినాడికి 2 సంవత్సరాలే, పోయేమన్నాడు 14 సంవత్సరాలు. ఒరే, మన హోటల్లో చికెన్ నూడిల్స్ లేవని తెలుసు కూడా వాడు చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాడంటే వాడు ఎదురుగా 2 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ దగ్గర వీడి ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆర్డర్ ఇచ్చాడు. కరెక్టే మాస్టర్. ఎలా చెప్పగలిగారు? సైకాలజీ, ఎక్స్పీరియన్స్ అండ్ బ్రెయిన్. లచ్చి, ఈ కొట్టాయిని ఎంత మంచోడో. అవునే, పావులకి కిరసనాలు ఎత్తున్నాడు, రూపాయికి బియ్యం ఎత్తున్నాడు. మారాసు అల్లగుండాలా. ఏం బాబు, మీకేం కావాలి? ఆ అమ్మాయి వచ్చి కృష్ణాలు తీసుకురమ్మంది. ఈ ఎండి చేపలకా? రాముడు, ఇదిగో కైలాసం, ఈ చేప తీసుకుని 2 ఇడ్లీలు ఒకటి. చేపలకి రొయ్యలకి సరుకులు అక్కడ ఎత్తారా? ఇక్కడ డబ్బులు ఇస్తేనే టీ. ఏమిటి ఈ దారుణం? మా త్వరగారు సమక్షంలో ఒక కన్నె పిల్లకి టీ వినంటావా? మా త్వరగారు తలుచుకుంటే నీ టీ కొట్టు బొగ్గులు కొట్టయిపోతుంది. డబ్బులు ఇస్తేనే ఇక్కడ టీ. వెళ్ళవయా? డబ్బులా? డబ్బులా? త్వరగారు డబ్బులు ఇవ్వండి. డబ్బులు పడండి. ఇదిగా నువ్వు వెళ్ళి టీ తాగు. త్వరగారు వర్తిల్లాలి. ఇదిగా నేను ఒక్కదానికి టీ కాదు, వీళ్ళందరికీ స్పెషల్ టీ కొట్టించా. నావల్ నాగేశ్వర గారు, వర్తిల్లాలి. నావల్ నాగేశ్వర గారు, వర్తిల్లాలి. నావల్ నాగేశ్వర గారు, వర్తిల్లాలి. త్వరగారికి, జై త్వరగారికి, జై త్వరగారికి, జై త్వరగారికి, జై నావల్ నాగేశ్వర గారికి, జై నావల్ నాగేశ్వర గారికి. జై. చెప్పండి త్వర. నేను త్వర ఈ గూడానికి కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న 40 గూడానికి ఆయనే దొర. ఎరా నాగేష్, ఒంట్లో ఎలా ఉంది? మారేం చూసావుగా? వెనకాల కూర్చున్నవాడి కొత్త దొరసాను దొర. దండం పెట్టు. అంకుల్, అంకుల్, ఏమ్మా? ఇది పట్టుకో. మీకోసం తెచ్చాను, ఓపెన్ చేసి చూడండి. ఓ ఖురాన్, చాలా సంతోషం తల్లి. ఏయ్, ఇదివ్వు. ఆంటీ, ఏమా ఇది మీకు. దాదిమా. ఏంటి కమలా? ఇదిగోండి. నా కోసం తెచ్చావా? అల్లా నిన్ను చల్లగా చూస్తాడమ్మా. సలీం, ఇది నీకు అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. ఇది నీకే. మేడం, ఇంకా ఎవరి కోసం వెతుకుతున్నారు? అది పని మనిషి ఇది అడిగింది. ఈడైనా పోదు కొట్టింది. ఎరా, నా డాలీకి చదువులా చూస్తున్నావట? రేయ్, నాకిచ్చే గౌరవమే దీనికి కూడా ఇవ్వాలి. అర్థమైందా? ఏంటి దీనికంతా నేను రావాలా? నీ వస్తే నీ కొట్టు తట్టుకుంటుందా? అసలు నువ్వు తట్టుకుంటావా? అవును, ఈ గూడెంలో పావలాకి అతనికి సరుకులు ఇచ్చేసి ఆడోళ్ళని బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? అసలు ఎవరు అది సరే, ఇంత చిన్న గూడెంలో సెరీలాకు నెరోలాకు అమ్ముతున్నావు. కోట్లో వ్యాపారం చేస్తున్నావా లేక దొంగ నోట్లు ఏమన్నా గుద్దుతున్నావా? కూర్చు లేచిపోద్రు, నాతో పెట్టుకోకు. మన పార్టీ వచ్చాడా? లోపలున్నాడు, వెళ్ళు. ఎన్ని టోకన్లు కొన్నాడేంటి? 25 పచ్చ టోకెన్లు, 20 ఎర్ర టోకెన్లు. వాడి దగ్గర చాలా డబ్బుంది. నువ్వు నక్కని తొక్కొచ్చావులే. కొత్తగా దొరికిందా? పెద్దాపురం నుంచి ఒక అమ్మాయి ఇచ్చింది, బానే ఉంది. థ్యాంక్ యూ. టోపీదాసు, అప్పుడే మొదలెట్టావా? ఎవరి కేసు మంచి కసిగా ఉందా? అరే వా, లేవరా, నేను ఆడతాను. పెగ్గేస్తావా? నేను తాగితే ఇక సంసారం బాగుపడినట్టే. తాగుతావా అని అడిగితే వద్దని చెప్పచ్చుగా, కొడతావేంటి?
ఎక్స్క్యూజ్ మీ, బార్ క్లోజ్ చేసే టైం ఏంది, వెళ్ళండి. 1 minute లో వచ్చేస్తానమ్మా. ఆపేసావంటే డబ్బులు అయిపోయినాయా? నా దగ్గర ఉన్నదంతా నువ్వే కొట్టేశావుగా. ధర్మరాజులా నువ్వు కూడా నీ పెళ్ళాన్ని పందెం కాయచ్చు కదా. నా పెళ్ళం పక్కింటితో లేచిపోయింది. నీలాంటి పెళ్లి పెట్టాకలేదుగా. మొత్తం టోకెన్స్ అన్నిటికీ ఒకే ఒక ఆట ఆడదామా? గౌతమక్క ఏంటి బే? You tell me, guys. Hi, hello friends. Enjoy the party and get drunk. Come on, Mr. Dilip Sharma. మీరు ఓపెన్ గా చెప్పండి. Yes, sir. డిపార్ట్మెంట్ లో నాకు ఎంత సర్వీస్ ఉంది? ఈ డిపార్ట్మెంట్ లో నాకు ఏమైనా బ్లాక్ మార్క్ ఉందా? Tell me. No sir, clean. Correct. I'm clean. I'm the most cleanest fellow. డౌట్ లేదు సార్. ఒప్పుకుంటారుగా? ఎస్ సార్. పదో పెగు ఇంకా చాలు ఆపోనంత వరకు పోస్తూనే ఉంటాం. పోయి ఆన్ ద రాక్స్ ఇంకొంచెం పోయి అక్కడ పోయి. ఇక చాలు సార్. Cheers. నా సబార్డినేట్స్ అందరూ నా చుట్టూ ఉన్నారని తెలుసు. నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలుసు. Sit down. నేను దేవదాస్ కాదు, దేవరాజ్ IPS. Always steady man. హ్యాపీ బర్త్డే కౌశల్య. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇది 11th బ్రేక్ నాకు తెలుసు. హైదరాబాద్ లో ఒకసారి నేను ఫుల్ బాటిల్ కొట్టాను. ఎలా కొట్టానో నాకు తెలియదు బ్రదర్. సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యు శర్మ, ఫుల్ బాటిల్ నేను ఒక్కనే కొట్టాను. ఎవరి మదన మోహిని? Very nice. On the rocks. How dare you touch me? What do you think of me? ఏయ్, మా కమిషన్ కొట్టావా? కమిషనర్ అయితే నాకేంటి? పబ్లిక్ లో ఒక ఆర్డర్ దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియని బ్రూట్. మర్యాదగా మాట్లాడు. హీస్ ఐపీఎస్ ఆఫీసర్. ఈవిడెవరో తెలుసా? సిబిఎస్పి దేవరాజ్. వాట్ ఇస్ దిస్? గాయత్రి, ప్లీజ్ కూల్ డౌన్. ప్లీజ్. ముందు మీరు ప్లీజ్ కూల్ డౌన్. Ask him to go away, please. ప్లీజ్ కూల్ డౌన్. Out.
గుడ్ మార్నింగ్ సార్. రామ్మ గాయత్రి, దేవరాజు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్లారు. ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. మిస్ గాయత్రి, దేవరాజ్ తప్పు చేసిన పబ్లిక్ ప్లేస్ లో మీరు ఆయన్ని కొట్టుండకూడదు. పబ్లిక్ ప్లేస్ లో ఆయన అసభ్యంగా బిహేవ్ చేయొచ్చా? సర్లే పోనిమ్మా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను పిలిపించింది నువ్వు పత్రికల వాడికి ఏం చెప్పొద్దని సలహా ఇవ్వడానికి. అదం దొరికిందంటే అసభ్యమైన వార్తలని హెడ్లైన్స్ లో ప్రింట్ చేసే కొందరికి నువ్వు మ్యాటర్ ఇవ్వకూడదు. నీకిప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ముఖ్యమైన పోస్ట్కి నేను నిన్ను రికమెండ్ చేశాను. నేను ఐపీఎస్ చదివింది మా బావ కోసమే సార్. నా జీవిత లక్ష్యం అంతా మా బావని త్వరలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నది. నాకు ప్రమోషన్ వద్దు సార్. ఓకే. అదిగో వస్తోందిరా, మన కమిషనర్ని అదే కొట్టిందిరా. దాన్ని వదలకూడదురా. హాయ్. ఏంటి పరాచకాలు? నీతో ఆడకపోతే ఇంకెవరితో ఆడతాను? అవును, నువ్వు ఆడపిల్లవా ఆటో బాంబువా? ఫైటింగ్ అదర్ కొట్టేస్తున్నావు. ఒలింపిక్స్ వెళ్ళొచ్చు కదా. వాటేసి కూర్చో. ఏయ్ అరుగోనే, మీ బావ గాయత్రి వస్తున్నారు. అక్కయ్య, జాగింగ్ కింద వెళ్ళావు, బావతో తిరిగి వచ్చావు. ఏంటి కదా కమామిషు? నోరు మీరా. ఏంటి జోకింగ్? ఊరికెళ్ళిన వాడివి ఉదయంతో తిరిగొచ్చా ఏమిటి కదా? నువ్వు 6ంటికి లేస్తేనే కదా అన్నయ్య యాక్టివిటీస్ అన్ని తెలుసుకోవడానికి. నువ్వు ఇంతవరకు సూర్యోదయమే చూడలేదే. 5 గంటలకు లేచే మాకే నీ యాక్టివిటీస్ తెలియలేదు, దానికి ఎలా తెలుస్తాయి? నాన్న బావ యాక్టివిటీస్ మనకు తెలియక్కర్లే, అక్కయ్య తెలిస్తే చాలు. ఎరా, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళావా? బాగారు అదిగో ఆ కోచ్ చూసారా? చాలా ఆపండి, మీరు వెళ్ళండి. అదిగో. ఒకరి తర్వాత ఒకరి ఇంట్లోకి రానివ్వకుండా ప్రశ్నలు వేస్తున్నాయి. అయ్యో బావ మొదటిసారి కలిసి వచ్చారు. వాకిట్లోనే ఆపి వాయించేస్తా ఎలా? రండి, ఇంట్లోకి వెళ్దాం. పోండి 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 పోండి. అది కాదన్నయ్య, ఈ పిఎం గారున్నారే. పియ్యమ్మా? నీకు తెలీదా? పెద్ద మావయ్య పిఎం, చిన్న మావయ్య సీఎం. ఓహో, పియ్యము సీఎము మన ఇంట్లోనే ఉన్నారా? అది కాదన్నయ్య, నీ మీద ఆయన కళ్ళు పడ్డాయి. ఎవరి కళ్ళు పడ్డా పర్వాలేదు, ఆయన కళ్ళు పడకూడదు. అవునవును. పెద్ద మావయ్య కళ్ళు ప్రమాదమైన కళ్ళు. ఏమిటి? మా నాన్నంటే నేను ఊరుకోను. నిజమే. మీరిద్దరూ కలిసి బైక్ లో వస్తుంటే చూడ్డానికి ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? జంబల బాలేలా ఉంది. బాలే? బాలే అంటే? అయ్యో, బాలే అంటే బాలే. తాగు. ఎవరికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు బావా? అవును హరి, మీ నాన్న కూడా చాలా సార్లు అడిగారు. మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అవును, ఎక్కడికి వెళ్ళావు? చెప్తా. గాయత్రి, కిరణ్ బేడి కంటే నువ్వు గొప్పదానివి. ఝాన్సీ రాణి కంటే గొప్ప ధైర్యం ఉంది నీకు. మగవాళ్ళు ఆడదబల అంటారు, పిరిగిదంటూ ఎద్దేవా చేస్తారు. కానీ ఆడదబల కాదు, ఆదిశక్తి లాంటిదని ప్రూవ్ చేశావు. నువ్వు మహాధైర్యశాలివి, రుద్రపదేవి లాంటి దానివి. ఇలా కాకపోతే లాభం లేదు. చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? వర్కౌట్ కాలేదా? అవదు బావా, త్వరగా చెప్పు. ఆ తర్వాత పెద్ద మావి వచ్చారంటే నువ్వు చేతులు కట్టుకొని నోరు మూసుకొని చిన్న పిల్లల నుంచుంటావు. చెప్పు బావా. చెప్పు బావా, చెప్పు చెప్పు. లేకపోతే మావి వచ్చేస్తారు. త్వరగా త్వరగా చెప్పు. ఏం చెప్పాడు? రహస్యమట. మోహన్ చూడు. రహస్యమా? మా అక్కయ్య దగ్గర రహస్యమా? మీ అక్కయ్య నా పెళ్ళామా అన్ని విషయాలు చెప్పడానికి? ఏమన్నా? నువ్వు నా అదే గాయత్రి, బావకి కష్టాలు తప్పవులే. దాని కోపం వచ్చిందని వీడే అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి దానికి నచ్చ చెప్పరా. వెళ్ళి కాకపట్టు. వెళ్ళు. డియర్ ఆఫీసర్స్, ఇండియాలో మొదటిసారిగా సిబిఐ, ఐబి, స్టేట్ పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించాం. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యమైన పని
విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన టెర్రరిస్ట్ల యాక్టివిటీస్ కనిపెట్టడమే. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఐ విల్ టెల్ యూ. పోయిన శనివారం వైజాగ్ హార్బర్ కు వచ్చిన ఒక షిప్ లోంచి అరెస్ట్ చేయబడిన 2 తీవ్రవాదులు తప్పించుకున్నారు. వాళ్ళు భయంకరమైన తీవ్రవాదులని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్. రాజస్థాన్ బార్డర్ లో కొందరు ఉగ్రవాదులు తిరుగుతున్నారని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళందరూ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అందరూ కలవబోతున్నారని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్. సో కనుమరుగ్గా ఉన్న శత్రువులతో పోరాటానికే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ విభాగానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మిస్టర్ దీపక్ రాజ్, మిస్టర్ దిలీప్ శర్మ, ఐబీ నుంచి మిస్టర్ సురేష్, మిస్టర్ ఆర్ఎస్ బాబు అండ్ సిబిఐ నుంచి మిస్టర్ విజయ్ అండ్ మిస్ గాయత్రిని సెలెక్ట్ చేశాను. ఈ విభాగానికి డైరెక్టర్ గా బిఎస్ఎఫ్ లో వర్క్ చేసిన మిస్టర్ హరికృష్ణను అపాయింట్ చేశాను. నేను ఈ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ గా మిస్టర్ హరికృష్ణనే ఎందుకు అనుకున్నానంటే, ఆ మధ్య కాశ్మీర్ లోయలో కార్గిల్ కథన రంగంలో మన వీర జవాన్లు పాకిస్తాన్ చొరబాటుదారులను ఎలా తరిమి కొట్టారో అదే విధంగా 3 మాసాల క్రితం రాజస్థాన్ ఎడారిలో జైసల్మార్ సరిహద్దు ప్రాంతంలో ప్రవేశించిన పాకిస్తాన్ తీవ్రవాదులను ఒక బిఎస్ఎఫ్ అధికారిగా మిస్టర్ హరికృష్ణ ఎలా ప్రతిఘటించారో మీకు తెలుసా?
హలో సార్. హలో. హలో సార్. హాయ్. హలో సార్. హలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను స్టేట్ గవర్నమెంట్ లో వర్క్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేశాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో వర్క్ చేశాను. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఒక మహత్తరమైన బాధ్యత నా నెత్తిన పడింది. ఇక్కడ నాకంటే సీనియర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండొచ్చు. ఈ పనికి సంబంధించినంత వరకు అందరూ ఐకమత్యంగా అన్యోన్యంగా వర్క్ చేస్తేనే నేను ఈ లక్ష్యంలో విజయం సాధించగలను. అందువల్ల అంతస్తులు చూడకుండా, తారతమ్యాలు చూడకుండా అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. సో ఐ నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ లెట్స్ డూ ఇట్. ఓకే సార్. రే ముక్తార్, ఓ హ్యాపీ న్యూస్. నేనే ఈ సిటీలో ఇప్పుడు లీడింగ్ ఫోటోగ్రాఫర్ని. తెలుసా నీకు? రే, గూడెంలోని పచారీ కొట్టు వ్యాపారం బాగా సాగుతోందా? అక్కడ బ్లాక్ అనే రౌడీ ఉన్నాడే, వాడిని క్లోజ్ చేశాను. నవరా నవ్వు. మై ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఇక ఆ గూడెలో ఎవరికి నా మీద సందేహం రాదు. ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. మనల్ని పట్టుకోవడం కోసమే ఈ ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్టార్ట్ చేసింది. దాని గురించి నువ్వే వరి అవ్వకు. దాని డైరెక్టర్ హరికృష్ణ, ఆయన చెల్లెలు నా క్లాస్మేట్. ఆ అమ్మాయి హెల్ప్ తో వాళ్ళ అన్నయ్య గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటాను. మనం భయపడాల్సిన పనేం లేదు. అదలా ఉంచు. నజరీన్ బాను అనే ఒక అమ్మాయిని చూపించానే, వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను, వెళ్ళావా? ఇప్పుడు ఆ మొత్తం ఫ్యామిలీ నా కంట్రోల్లోనే ఉంది. నా చేతిలో వాళ్ళు కీలు బొమ్మలైపోయారు. ఇది మా అన్నయ్య రూమ్. వావ్, రండి రండి, లోపల చూడండి. ఎలా ఉంది? అవును, మేము ఎప్పుడు ఇక్కడ అల్లరి చేస్తూ ఉంటాం. వెరీ గుడ్. ఏ అటు చూడు, ఆ ఫోటోలో ఉన్నాడే ఆయనే మా బావా. ఇంతకంటే గ్రాండ్ గా ఉంటుంది. నా రూమ్ పైన ఉంది. ఆ ఫోటోలో నేను కూడా ఉన్నాను. మా అమ్మ, మా నాన్న, ఇది మిస్ ఇండియా. నాకేం తక్కువే? ఏం తక్కువ లేదు, అన్ని కొంచెం ఎక్కువే ఉన్నాయి. అన్నయ్య, వదిన లేదు, త్వరలో జరగబోతుంది. కానీ ఈవిడే మా వదిన. ఇది కూడా నాకు వదినే. ఏ కథలు చెప్పకే. అవును, మా అన్నయ్యని పెళ్లి చేసుకోబోతోంది. ఈయన పెద్ద మావయ్య, చిన్న మావయ్య, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య. ఇదెవరు? వసపిట్ట. కొట్టానంటే నేను వసపిట్నా? మా అమ్మ అసలు నాకు వసే పోయలేదంట. మహేశ్వరి, ఇక్కడేం చేస్తున్నారు? వదినా, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. వదినా, అయితే ఏమిటి? నీ రూమ్ ఉందిగా, నీ ఫ్రెండ్స్ అక్కడికి తీసుకెళ్ళొచ్చుగా. బావ రూమ్ కిందకి తీసుకొచ్చావు. అక్కయ్య, పెళ్ళైన తర్వాత బావ నీ మొగుడు అవుతాడు. ఇప్పుడు నీకు బావే, నాకు బావే. మా ఫ్రెండ్స్ నీ రూమ్ కి తీసుకెళ్లాలో మాకు తెలుసు. ఏ, నీకేమైంది? రా రా ఇటు. బావ స్పెషల్ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్. ఇంపార్టెంట్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకోసం అంటే తారాజవా ఎగిరి పడతావే. నవ్వు. ముక్త, కొట్టు మూసి. హెడ్ క్వార్టర్స్ నుంచి మనల్ని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయమని మెసేజ్ వచ్చింది. ముక్తార్, మనం ఎక్స్పెక్ట్ చేసిన వెపన్స్ ఇవాళ రాత్రి సిలో నుంచి రామేశ్వరం వచ్చి చేరతాయి. రామేశ్వరానికి 4 కిలోమీటర్స్ దూరంలో సముద్రంలో డ్రాప్ చేస్తారు. ఎక్కడ డ్రాప్ చేస్తారనే మ్యాప్ తిలావర్ దగ్గరుందట. ఆ మ్యాప్ ఇమీడియట్ గా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఓకే? Stop her!
అన్ని చెక్ చేశాం. ఇందులో సందేహపడటానికి ఏం లేదు. ఉత్త లెక్కర్సే ఉన్నాయి. వెళుతూ వెళుతూ ఆ పోస్ట్ బాక్స్ లో ఏదో పడేశాడని చెప్పాడే ఆ టీ కొట్టువాడు. జీపీఓ పర్మిషన్ తో ఆ పోస్ట్ బాక్స్ ఏమన్నానే తెచ్చారా? తీసుకొస్తున్నారు సార్. ఓకే, ఇక నువ్వు వెళ్ళు. రామేశ్వరం. ఇక్కడ ఎవరు లేరే? మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూర్ రైట్. కమ్ ఆన్. పోస్ట్ సాచారా? చెప్పరా, దూకు.
తీసి పారేస్తారు. మనమే వాళ్ళకు లొంగిపోదాం. ఈ ఏడాది 2 ఏళ్ళు జైల్లో ఉండే తర్వాత వచ్చేయచ్చు. పెట్టి తెరవరా, అందులో ఏమున్నాయి తెరిచూడు. తుపాకులు, బాంబులు, బంగారం ఉంటది అనుకుని వచ్చినామండి. ఆహా బామర్దే, ఇందులో పట్టుబడితే 1 2 కాదు 14 ఏళ్ళు బొక్కలో దోస్తారు. మారయ్య, మేమందరం నిన్ను నమ్ముకొని వచ్చాం. ఏమన్నా గురు, మీరు నన్ను నమ్ముకొని వచ్చారా? అవును మారయ్య. అది సరే, డబ్బెంత తీసుకున్నారు? 25,000. మామూలుగా మీ కూలి 200లేగా. 25,000 ఇచ్చినప్పుడు తెలుసుకోవద్దు ఇదేదో గోల్మాల్ వ్యవహారం అని, పట్టుబడితే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని. బోట్ నడపండ్రా. ఎందుకురా భయపడి చేస్తున్నారు? ఇలాంటి పోలీసు వాళ్ళని నేను ఎంతో మందిని చూస్తుంటాను. ఏం భయం లేదు, పోనిండ్రా. ఇలా ఎంత దూరం వెళ్ళాలి? ఇలా ఇంకో 4 కిలోమీటర్లు వెళితే బ్యాక్ వాటర్ లో ఫారెస్ట్ వస్తుంది. అక్కడికి చేరామంటే పోలీసులే కాదు, పరమేశ్వరుడే వచ్చినా మనల్ని పట్టుకోలేడు. పోనిండ్రా. సార్, సీ డెప్త్ చాలా తక్కువగా ఉంది. మనం ముందుకు వెళ్ళలేం. అందువల్ల రూట్ మారుస్తాం సార్. జరిగిన ఆపరేషన్ లో ఏ విట్నెస్ దొరకలేదు, ఎవరిని సజీవంగా పట్టుకోలేదు. ఇక ఏం చేయబోతున్నారు? తూర్పు తిరిగి దండం పెడతారా? నా ప్రాణ ఒడ్డైన ఎవిడెన్స్ సంపాదిస్తాను. దిలీప్, ఈ ఆపరేషన్ లో మనకు దొరికింది ఒకే ఒక డెడ్ బాడీ. దాన్ని తరువుగా చెక్ చేయండి, ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు. సార్, సార్, బాడీ ముక్కలు ముక్కలైపోయింది. మొహం గుర్తుపట్టడానికి వెళ్ళలేకుండా ఉంది. వీడు చావటానికి ముందు ఒక యాక్సిడెంట్ అయింది. కాలికి ఆపరేషన్ చేసి స్టీల్ ప్లేట్ పెట్టారు. ఆ స్టీల్ ప్లేటే సార్ ఇది. వీటికి నెంబర్స్ ఉంటాయా డాక్టర్? దిలీప్, ఈ ప్లేట్ లో ఉన్న కోడ్ నంబర్ ని బట్టి ఇది ఏ హాస్పిటల్ అలాట్ అయ్యింది, ఎవరికి ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ ఇమీడియట్లీ. ఈ ఆపరేషన్ లో దొరికిన బాడీ చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమర్గూడానికి చెందిన మారేది. వాడెవడు?
ఒక ఆర్డినరీ మ్యాన్ కి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ విషయాలని అల్ఫోన్స్ అని తెలుసుకోమను. కానీ అల్ఫోన్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం ఆ గూడెం వాళ్ళకి తెలియకూడదు. ఓకే. మా మావ మారి చూసారా? చెత్తల కిరికిరి. కొర్రగాడి జోడి అయ్యింది, కోవ పిల్లలాంటి పిల్ల కూత కూర్చుంది. కోనసీమ కుర్రగాడి జోడి అయ్యింది, అరెరేతిరంత జాతరేర గిత్తల కిరికిర్. కోడి కూర నేతిగార గిత్తల కిరికిర్. చక్కని చుక్క చున్ను ముక్కరా, ఏ బండలకు పలుపుల రవ్వరా. ఏ చక్కని చుక్క చున్ను ముక్కరా, ఏ బండలకు పలుపుల రవ్వరా. కోవ పిల్లలాంటి పిల్ల కూతకొచ్చింది, కోనసీమ కుర్రగాడి జోడి అయ్యింది. కోవ పిల్లలాంటి పిల్ల కూతకొచ్చింది, కోనసీమ కుర్రగాడి జోడి అయ్యింది. మావయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అయ్యో నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. సొరసాపిచ్చావు, కొరమేనిచ్చావు, ఇట్ట కనపడకుండా పోతే నేనేం చేయను దేవుడు. ఏమా ఎవరు కావాలి? భార్య. అవును. భార్య కిరాణా కొట్లో ఉన్నాడు, అటెళ్ళు. ఇటు రాకు. ఇటేపా? అటెళ్ళు. ఓరి మావ నిన్ను ఇసుక పర్రలో ఎత్తుకోలేక సస్తున్నాను అనుకో. అరే సిట్టి, అదొచ్చి మారే కొట్టెక్కడా సిట్టి నిన్ను అడిగిందట్రా? బంగారం లాంటి పిల్ల వచ్చి బొట్లో పడేది కదరా, నాకు తెలియక అడుగుతాను. నా మీద నీకేమైనా కోపం ఉందట్రా? లేదు కదా. ఇట్లా ఇందాక ఎంత ఉందని చెప్పావు? 600. ఎంత? 600. 600 కదా. జాడ జైలు పెట్టు. అక్కడికి వెళ్దాం పద. ఆడేం పెడతాడే కిత్తల కిరికిరి పిత్త పెరిగాడు. నేనైతే జీవితాంతం ఆకులు పెట్టుకుని చిచ్చి పువ్వులు పెట్టుకుని చూసుకుంటాను. వచ్చేటి జీవితాంతం చూసుకుంటా? ఒక్క నిమిషం కూడా నువ్వు నన్ను తట్టుకోలేవు. అయ్యో ఆడుంటే పాయసం పెట్టేవాడు, పలావ్ పెట్టేవాడు, హల్వా పెట్టేవాడు, మల్లెపూలు పెట్టేవాడు, ముద్దులెట్టేవాడు, అది పెట్టేవాడు, ఇది పెట్టేవాడు. మేము పెడతాం ఇవన్నీ. నువ్వేం పెడతావు? జీలకర్ర, జీలకర్ర, ఇసుకర్ర, ఏదో కొర్రా మా శక్తి కొద్ది. అతను రమ్మని పిలుస్తున్నాడు కదా, అతనితో వెళ్ళమ్మా. పిలిచినోడానికి అలా వెళ్ళిపోవడానికి అంత తేరగా ఉన్నాను అనుకున్నావేటి? ఎలవయ్యా చనిపోతుంది. సముద్ర పదండి. ఓ 10 వేసుకుంటానండి. 24, 32, 54, 3.5, 7. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నెవడరా ఈ గూడెలో పిలిచేది? ఇక్కడ అడిగితే ఎలా, అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. మిమ్మల్ని పిలిచే తల మార్చినాడు ఈ ఊర్లో ఎలాగూ లేడు. ఏదో పొరుగుడు నుంచి వచ్చి ఉంటాడు, వెళ్ళొచ్చుగా. ఏమన్నా దంపుడు కేసేమో. అంతేనంటావా? అయితే నేను చిల్లర లెక్కలు రాసుకుంటాను. అది కరెక్ట్. ఏం లెక్కలు? లెక్కలు కోతలు చూడక చిరిపోద్ది. ఏంటండి? వక్కు పోలేండి. హలో హలో. నా వాళ్ళ నాగేష్ అంటే నువ్వేనా? అయ్యో 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 ఎందుకు మీకు దండం పెడతా, మీకు దండం పెడతా. ఇంకెప్పుడు బాబా తీసుకోరా చెప్పులు. ఆ క్యాప్ తీసుకొచ్చండి. తీసుకో. నమస్కారం అండి. మీరు ఎలాగంటే ఎలాగ. అయ్యో అయ్యో అమ్మా అబ్బో. ఏంటి గురుగారు కుంటుకుంటూ వస్తున్నారు? ఈ స్టైల్ స్టైల్. ఊరంతటికి కొలతలు మీరు కొలుస్తుంటే మీ కొలతలు ఎవరు బాగా చేశారు? రక్తం భయపడితాడ్రా. అరే
దెబ్బలాట అన్నప్పుడు 4 వాళ్ళు ఇస్తారు 2 మనం కొడతాం అంతే కదా అదనమాట. ఆ గ్యాస్ కట్టేసి నిజం చెప్పండి, దెబ్బలు ఎవరు ఎక్కువ తిన్నారు? ఏడవకండి, ఏమైంది? తీసుకెళ్లారు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు. ఒక్క చోట కొట్టడేమో అనుకున్నాను, అక్కడే కొట్టాడు. అయ్యా ఎందుకు కొడుతున్నారు అని అడిగాను, ఏమీ సమాధానం లేదు. రిక్వెస్ట్ అయిపోయారా? రిక్వెస్ట్ చేశాను, ఏమి చూడకుండా కొట్టా కొట్టా కొట్టాడు కొట్టాడు. ఇంకో రిహార్సల్ వేసుకున్నా వస్తావేటి? నేను రాలే, అందాక ఖాళీగా ఉన్నాడు, ఇది తీయాలండి. ఓకే మిస్టర్ హరి, కిందటిసారి రామేశ్వరంలో ఆయుధాలు స్మగ్లింగ్ చేసిన ముఠ మన డిపార్ట్మెంట్ కి మహా తెలివిగా టోపీ వేసి తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ సిటీలో తిరుగుతున్న ఆ తీవ్రవాదుల గ్యాంగ్ ని సజీవంగా అరెస్ట్ చేయాలి, అది మీరే చేయాలి. సార్, గూడెంలో పచారీ కొట్టు పెట్టుకున్న వాడే ఆయుధాల స్మగ్లింగ్కి మూల కారకుడు సార్. ఏమయ్యోయ్, ఈ రాత్రితో నీకు ఇచ్చిన గడువు తీరిపోతుంది. మరి తెల్లారేసరికల్లా మా మామని తీసుకొస్తావా, లేకపోతే నువ్వే మామ అవుతావా? ఆలోచించుకో. నాకేం తక్కువయ్యా, నా బ్యూటీకి ఈ బంగాళాఖాతమే లేచి నుంచి దండ కడుతుంది. ఏదో నీ కొట్టు ముందు కూర్చున్నాను కదా అని అంత సీపుగా అనుకోకు. ఏమయ్యోయ్, వర్షం వచ్చేలా ఉంది. తాళి కట్టొద్దు, గీలి కట్టొద్దు, ఉండటానికి సోటి. నువ్వు వద్దంటే వెళ్ళిపోతాను, ఏమంటావు? ఏంటి చూస్తున్నావు? నిన్నే కొరుకు తినండి, పోక మార్చుకుని వెళ్ళిపోతాను. నిన్న మనం అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్ పర్టికులర్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వాడి పేరు ముఖ్తార్ ఖాన్. పాకిస్తాన్ ఐఎస్ఎస్ కోసం ఎన్నో విద్రోహ చర్యలు చేశాడు. వరల్డ్ లోని నంబర్ 1 టెర్రరిస్ట్. మిస్టర్ దిలీప్ శర్మ సార్, వాడి గురించి సరైన డీటెయిల్స్ తెలియనందువల్ల వాడిని మనం నార్మల్ గా ట్రీట్ చేస్తున్నాం. మన ఆఫీస్లోనే ఒక ఎలక్ట్రిఫైడ్ సెల్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టి వాడిని అక్కడ షిఫ్ట్ చేయండి. 24 గంటలు మీరు వాడిని గమనిస్తూ ఉండాలి. బీ కేర్ఫుల్. హీస్ ఎ నోటోరియస్ క్రిమినల్. వీడి గురించి నేను మీకు ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. విదేశాల్లో వీడిని 50 సార్లు అరెస్ట్ చేశారు. 50 సార్లు వీడు తప్పించుకున్నాడు. సురేష్, ఆఫీసర్స్ అందరినీ సెల్కి రమ్మను. దిలీప్, అనవసరంగా ఎవరో సెల్లోకి పోకూడదు. అన్నం పెట్టేవాడు ఒక్కడు తప్ప. శివ, నువ్వు భోజనం తీసుకువెళ్ళేటప్పుడు వాడికి సంకళ్ళు వేసి తాళం బయట ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చే నువ్వు లోపలికి వెళ్ళాలి. ఓకే సార్.
రామకృష్ణ ఎస్ సార్ 24 గంటలు డిజిటల్ కెమెరాని మీరు వాచ్ చేస్తూ ఉండాలి. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. ఈ విషయాల్లో నాకు తెలియకుండా ఎవరు ఎలాంటి మార్పు చేయకూడదు. నేను చెప్పింది విన్నారా? అర్థమైందా? సదా ఫోటోగ్రాఫర్లా యాక్ట్ చేయడానికి వచ్చాను. నువ్వేదో పెద్ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లా అవి చూసి మురిసిపోతావేంటి? శబరా ఎందుకన్నా నవ్వు? ఆ ఇన్విటేషన్తో ఏం చేయబోతున్నా? ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందో తెలుసుగా నీకు? పోలీసులు మనల్ని వెంటాడుతూనే ఉన్నారు. ముక్తార్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. వాడు ఎక్కడున్నాడో వాడిని ఏ జైల్లో ఉంచారో వివరాలేం తెలియలేదు. వాడు పోలీసులకు నిజం చెప్పాడే. ముక్తార్ గురించి నీకేం తెలుసురా? తన ప్రాణం పోయినా సరే వాడు నిజం చెప్పడు. ఇంటర్నేషనల్ పోలీసే వాడిని ఏం చేయలేకపోయారు. ఈ ఇండియన్ పోలీస్ ఏం చేస్తారా? దిలావర్, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అయితే ఏంటి? ఇంకో చెక్ పాయింట్ ఉంది. ముక్తార్ గురించి నువ్వు వరి అవ్వకు. వాడి సంగతి వాడు చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఆలోచిద్దాం. నువ్వు ఇసమోల్ మూవ్మెంట్ కి చెందిన వాడివి, న్యూయార్క్ వరల్డ్ బ్యాంక్ కి బాంబు పెట్టిన వాడివి, అమెరికన్ కంపెనీని నేలమట్టం చేసిన వాడివి. నాకంతా తెలుసు. పోలీసులందరికీ నా బయోడేటా తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎవ్వరికీ తెలియదు కదూ. నిజాన్ని ఎంతకాలం దాచిపెట్టాలనుకుంటున్నా? బతికున్నంత వరకు. మొండి పట్టు పట్టకు. నువ్వు ఎక్కువ కాలం బతకవరా. నా ఆయుర్దాయం చెప్పడానికి నువ్వేవన్నా సృష్టికర్త బ్రహ్మవా? నన్ను చిత్రవధ చేసిన నేనేం చెప్పను. చెప్పినా నువ్వు నన్నేమి పీకలేవురా బచ్చా. ఒకసారి నన్ను వదిలి చూడు. ఏ భయంగా ఉందా? మీ వాళ్ళంతా తుపాకులతో చుట్టూ నిల్చున్నారుగా, భయం ఎందుకు? వదలండి. ఆవిడ పంపించే చెప్తాను. వయ్యారంగా ఓపుకుంటూ పోతుందే, అది నీకేసేగా. ఆ పెట్టని ఒక్కరోజు ఒక రాత్రికి పంపించు, అప్పుడు చెప్తాను. ఒక రాత్రికి పంపు. ధైర్యం రా. వీళ్ళని చెప్పేట్టున్నాడు. ఎవరిని కాపాడండి, ఎవరిని నన్ను కాపాడండి. దాన్ని పంపడానికి ఎంత ధైర్యం రా. వాడి రక్తం నన్ను కాపాడండి సార్. ఏమిటి కాపాడండి సార్? ఎందుకు ఇలా రూట్ బిహేవ్ చేస్తున్నాడు? ఏం జరిగిందో చెప్పండి. ఆవేశపడుకో. ప్రపంచంలో ఇలాంటి ఎంక్వైరీ నేను మొదటిసారి చూస్తున్నాను. ఏమిటి సార్ అన్యాయం? ఈయనే పట్టుకుని ఈయనే వీళ్ళు చెప్పెట్టున్నారే. ఎంక్వైరీ పేరుతో మారణకాండ చేస్తున్నారా? మీరు ఊరుకోండి. ఏమైంది చెప్పు. ఒక విషయాన్ని చెప్పదంటున్నాడు సార్. పర్వాలేదు చెప్పు. చెప్పు. చెప్పరా చెప్పరా చెప్పేనా? నేను చెప్పమంటున్నాగా. శేఖర్ నేను ఫ్రెండ్స్ సార్. శేఖర్? ఏ శేఖర్? ఎవరు వాడు? ఈయన బామ్మర్ది, ఆవిడ తమ్ముడు సార్. అతను మాకు ఎన్నో రకాలుగా సాయం చేశాడు. మా వ్యవహారాలన్నింటిలో అతనికి బాగా ఉంది. బాంబులు, అమ్మాయిలు, డబ్బు వీటితో వాడికి సంబంధం లేదని చెప్పమంటున్నాడు. నేను మాత్రం ఇరుకోవాలట. వాడి పేరు చెప్పొద్దంటున్నాడు. దానికి ఏ విట్నెస్ ఉందిరా? వాడు ఉందంటున్నాడుగా, మీరు బెదిరిస్తారు ఎందుకు? ఆ విట్నెస్ ఎక్కడ ఉంది? కోర్టులో ఉంది. నో. అమ్మా తల్లి, ఎందుకమ్మా ఎన్నాళ్ళు ఎరిబాగులో ఆడుకున్నావు అమ్మా? అవునమ్మా, మేము నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా. నిన్ను చూస్తుంటే మా సొంత చెల్లెలు గుర్తొస్తుందమ్మా. నువ్వు నిజంగా దేవత స్వరూపమే. మా అయ్యగారి లెక్కల్లో కొంచెం తేడాలు వచ్చాయి. ఈసారి క్షమించే అమ్మా. నమస్కారం అండి, అందరికి నమస్కారం.
అరే చెట్టే ఏంటి ఇప్పుడు అర్థం అవుతుందిరా ఆ రోజున వాళ్ళందరూ నన్ను ఎందుకు కొల్ల పొడిచారు. అరే చిట్టి రాగో నాకు దగ్గర రావు రేయ్ ఓయ్. నేను మోస్ట్ కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉన్నాను. మిస్టర్ హరికృష్ణ అండ్ మిస్ గాయత్రి వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తులకు దీంతో సంబంధం ఉందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. కానీ ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే సంబంధం ఉందనే అనిపిస్తోంది. మిస్టర్ దేవరాజ్, దీని గురించి ఎంక్వైరీ జరిపించి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. మిస్టర్ విజయ్ సార్, ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు టాస్క్ ఫోర్స్ లోంచి హరికృష్ణని గాయత్రిని రిలీవ్ చేయండి. ప్రెస్కి తెలియనివ్వకండి. ఓకే సార్. మిస్టర్ దేవరాజ్ సార్, I want the report immediately. With pleasure, sir. ఏం జరిగిందిరా? వీడెవరో తెలుసా? తెలీదు. వాడికి నువ్వు తెలుసున్నాడే. వాడు అబద్ధం చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా? చూడండి సార్, చాలా ఓవర్గా మీరు. కోపం నా మీద నీకు కోపం కదూ? మీ అక్కయ్య నేను అవమానించానని ఎప్పటి నుంచో నీకు నా మీద కోపం కదూ? కానీ నాకు నీ మీద కోపమే లేదు తెలుసా? దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అనవసరంగా చస్తావురా? ఇలా చూడు, ఇక్కడ నా అనుమతి లేకుండా ఎవరు వచ్చి నిన్ను మీట్ కావడానికి వీలేదు. మీ అక్కయ్య అయినా సరే. ఎస్, నేను చిత్రహింసలు పెడతాను. ఐ కెన్ డూ ఎనీ బ్లడీ డామ్ థింగ్ టు యు. యు అండర్స్టాండ్ దట్? సార్, నేను చంపేస్తాను. పోయిన నెల 12వ తేదీ రాత్రి 7 గంటలకు రియా క్లబ్కి వెళ్ళావా? వెళ్ళండి సార్. వెరీ గుడ్ గుడ్. అక్కడ నువ్వెవరిని కలవలేదా? కలవలేదు సార్. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ బావమరదా? నీకు కొంచెం అవకాశం ఇస్తాను. నిజం చెప్పు, ఈ ఫోటోలో ఉన్న టెర్రరిస్ట్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నీకు సంబంధం ఏమిటి? నీకెంత డబ్బు ఇచ్చాడు? ఇంకా ఇతను ఎవరికి సంబంధం ఉంది? Tell me. నువ్వు నిజం చెప్తే మంచిది. నాకు తిక్క రేగిందో నువ్వు ఆ అమ్మాయితో టెర్రరిస్ట్ తో ఉన్న ఫోటోని పేపర్లో వేయిస్తాను. దాంతో నీ కుటుంబ గౌరవం వీధి పాలవుతుంది. ఐ విల్ ఫినిష్ యువర్ బ్లడీ ఫ్యామిలీ. మహేశ్వరి, నీకు ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? ఎవరో నీ అడగరా? అన్నయ్య ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడులే. రా రా. హలో, ఏమి మహేశ్వరి, నేను విన్న మాట నిజమేనా? మీ ఆయన అరెస్ట్ చేశారటగా? అసలు ఏం జరిగింది? హరి, హరి ఇలా రా. ఏంటమ్మా? అది ఎందుకు ఏడుస్తుందో పడుకో. మహేశ్వరి, ఏమిటమ్మా ఇది? ఇప్పుడేం కొంప మునిగిందని ఏడుస్తున్నావు? నాన్నగారు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు. చూడమ్మా, నీకు కష్టం ఉంటూ వస్తే వాళ్ళిద్దరూ చూస్తూ ఊరుకుంటారా చెప్పు? ఏడవకమ్మా. బావమర్ది జైల్లో ఉంటే నేను ఊరుకుంటానా? ఏడవకమ్మా, రేపు ఉదయంలోగా తీసుకొస్తాను. ఓకే? అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మహేశ్వరి, నువ్వు అనవసరంగా ఏం భయపడకు. అతను నేరస్తుడని ఇంకా రుజువు కాలేదుగా. ధైర్యంగా ఉండవు. మహేశ్వరిని ఓదార్చడం కోసమే అలా చెప్పాను. శేఖర్ ఎలాంటి నేరం చేయకపోయి ఉండొచ్చు, కానీ దేవరాజే ఎంక్వైరీకి ఇన్ఛార్జ్. నాకు ఆయన మీదే కొంచెం డౌట్. పోనీ డైరెక్టర్తో ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడినా? వద్దు గాయత్రి, ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఏం లాభం లేదు. సరైన ఎవిడెన్స్ లేకుండా వాళ్ళేం చేయలేరు. కొత్తగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ సృష్టించలేరు. దేవుడి మీద భారం వేద్దాం. న్యాయం ధర్మం ఎప్పటికైనా జయిస్తాయి. నువ్వు ధైర్యంగా ఉంటావు. ఓకే, పద. గీత, నీ లవ్ ఎంత వరకు వచ్చిందమ్మా? అలాగే నడుస్తుంది మాస్టర్. అలాగే నడుస్తుంది మేస్టారు అని అంత స్లోగా చెప్తావేంటమ్మా? శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్తున్న ఈ రోజుల్లో నువ్వు ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఉంటే ఎలాగా? ఏమైంది? కట్ చేసి వదిలేశాను. కట్ చేసి వదిలేసావా?
ఎందుకని? అతని స్కూటర్ డొక్కదైపోయింది మాస్టర్. ఓహో, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? లేదు మాస్టరు, సురేష్ లేడు, కొత్తగా యమహా బైక్ కొన్నాడు. వెరీ గుడ్. నీ యాంగిల్ నాకు మాస్టర్, నచ్చిందమ్మా. మాస్టర్, నన్ను కాపాడాలి మాస్టర్. మీరే కాపాడాలి మాస్టర్. ఎత్తుడా? ఏంట్రా మాస్టర్ని? మీరే కాపాడాలి మాస్టర్. నన్ను మీరే ఏంట్రా? కాపాడాలి ఏమైందిరా? మాస్టర్. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. చచ్చిపోవాలనుకున్నావు అంతే కదా? రే కిరోసిన్ వేసుకును, పెట్రోల్ వేసుకును, టికెట్ వేసుకుని చచ్చిపోవడానికి ప్రయత్నం చేయకరా. గుంజుకుని చావాల్సి వస్తుంది. ఇంత సైలెంట్ వేసుకుని చచ్చిపో బెటర్. మాస్టర్, నన్ను నా లవర్ని కలుపుతారనుకుంటే నాకు చావడానికి ఐడియా ఇస్తారేంటి మాస్టారు? లేకపోతే ఏంట్రా, ప్రతివాడు నేను చచ్చిపోతాను బెదిరిస్తారు. రే ప్రేమించిన ప్రతివాడు, ఫెయిల్యూర్ అయిన ప్రతివాడు చచ్చిపోవడం మొదలు పెడితే ఇండియాలో ఒక్కడు మిగలరా, ఒక్కడు బతికి పట్టగట్టరా. సరే నేను లెటర్ డిక్టేట్ చేస్తాను, రాసుకో. రాత బాగుండదు సార్. నీ చేతి రాత బాగలేదు, తల రాత బాగలేదు, నీకు అడ్వైజ్ చేస్తున్నందుకు నా రాత బాగలేదు. ప్రియ సఖి. మాస్టర్, నిన్ను కాదమ్మా, నువ్వు కాగితం తీసుకో, నేను చెప్పింది రాయ్. ప్రియ సఖి, నీ కళ్ళలో చంద్రుడి చల్లదనం, నీ మాటలో కోయిల కంఠస్వరం, నీ నడకలో రాజహంస వయ్యారాలు కనిపిస్తాయి. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీ ప్రేమికుడు. ఇలా ఇచ్చి అరే దీని మీద సంతకం చేసి అమ్మాయికి ఇచ్చేయి. మాస్టర్, నాకు భయంగా ఉంది మాస్టర్. ఏంటి నన్నే లవ్ చేయమంటావా? నన్నే లవ్ చేయమంటావా? లైక్ చేయి, ఇది పట్టుకో. ఓ పని చేయి, ఈ ఉత్తరంతో మ్యాచ్ ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఇది మీకు ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు. ఈ దస్తూరి నా స్వదస్తూరి అని సంతకం చేసే చెయ్యి. ఇలా ఇచ్చే సంతకం పెట్టావుగా, నేను ఇస్తాలే. ఎందుకు మాస్టర్? ఎందుకంటేనమ్మా ఒక ఈయన రాశాడేమో అనుకుని ఆ అమ్మాయి ఈయన చెప్పుతో కుడుతుందని భయం. అరే ఇచ్చి ఇల్లారా, ఈ మ్యాటర్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే ఒకసారి జరిగింది కదా అని చెప్తున్నానండి. చల్లారా, ఈ ఉత్తరం నేనే పర్సనల్ గా తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేస్తాను. లేమ్మా మాస్టారు జాగ్రత్త, పోయినసారి జరిగినట్టు జరగకుండా చూసుకోండి. ఎవరు లేరు. ఎక్కడి వయసు? Hello, Saddam. This is Shabana here. Can you hear me? నేను దిలావరు ముక్తాన్ని చూడటానికి ట్రై చేస్తున్నాను. అతను ఎలాగైనా ఎస్కేప్ చేయించాలి. కమలా, అప్పుడే కూర్చున్నావా? అంటే నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోలేదు, నువ్వే ఊరుకోవే. నేను ఊరుకో, నువ్వే ఊరుకో. అందుకే పజ్జంకాయలా ఉండకూడదు. నీలా నేను పచ్చిమిరకాయలా ఉంటే గాలికి ఎగిరిపోతాను. బాబు ఏమ్మా ఇంత ప్రాణ స్నేహితుల్లా ఉన్నారే, రేపు దానికి పెళ్లి అత్తవారింటికి వెళితే నువ్వు వెళతావా? దాదిమా, ఎప్పుడో జరగబోయే పెళ్లి గురించి ఇప్పుడెందుకు మాట్లాడడం? తినవే. నీకు తెలియదా కమలా, వచ్చే నెల 20వ తేదీ మా అమ్మాయికి నిక్కా. ఏయ్ దొంగ, మీ అత్తగారింటికి వెళ్లే ముందు నేను చిన్న ప్రెజెంటేషన్ ఇస్తాను. సార్, హరికృష్ణ గారు ఉన్నప్పుడు 6 డ్యూటీలో ఉన్నాం, ఇప్పుడు 2 ఉన్నాం సార్. ఏయ్ నువ్వే మాట్లాడు. కందకులెందొద్దు చామకెందుకు? లోపల ఉన్నవాడే కామ్గా సైలెంట్ గా ఉన్నాడు. బయట ఉన్న నీకెందుకే ఆ టెన్షన్? ఇలా అనవసరమైన విషయాలకు ఆవేశపడితే హరికృష్ణ గాయత్రి కథ ఏమైందో తెలుసుగా. ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. నాకన్నీ తెలుసు. ఎందరు ఉండాలో ఎందరు ఉండకూడదో నాకు కరెక్ట్ గా తెలుసు. పోయి పని చూసుకో. శేఖర్ని ఇన్వెస్టిగేట్ చేసిన విధం చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. నిజం చెప్పవేంట్రా?
నిజంగా నాకు తెలియదు సార్. సార్కి ఏం తెలియదంట. సరే ఇంటికి పోరా. ఓయ్, ఆఖరిసారిగా మీ అమ్మ అందరినీ చూసుకురా పో. అవుట్ అండ్ గెట్ లాస్ట్. సార్ అక్కయ్య, అత్తయ్య, అమ్మా, అక్కయ్య, నా వల్ల మన కుటుంబం అప్రతిష్ట పాలైంది. నీ ఉద్యోగం పోయింది. అందుకే నేను బతకూడదు అనుకున్నాను. మరో జన్మంటూ ఉంటే ఇదే కుటుంబంలో నీకు మంచి తమ్ముడిగా పుట్టించమని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అందరూ నన్ను క్షమించండి. hospital. Yes, sir. సార్ పోలీసులు సాగుకొట్టి ముక్తార్ ఖాన్ అంబులెన్స్ లో తప్పించుకున్నాడు సార్. హాయ్.
hi, 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 hi. How are you? Fine. How are you, Shabana? What's the news? ఫైన్. ఇప్పుడే రావడం. మీకోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు రావాలో నాకు తెలుసు, ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసు. కానీ ఏ లాభం? నేను అనుకున్నది కాలేదే. కష్టపడి వెపన్స్ పంపిస్తే అవి గవర్నమెంట్ కి అప్పగించేసి అప్పలమ్మలా కూర్చున్నాం. మీరు వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదని చెప్తే ముక్తార్ పోలీసులకి చిక్కాడు. అదేంట్రా అంటే తప్పించుకున్నాగా అన్నాడు. తప్పించుకోవడం గొప్ప కాదు, తప్పటడుగు వేయకపోవడమే గొప్ప. అది సరే, నువ్వేం చేస్తున్నావు? నేను ఈ ఊళ్ళో నాకు ఏం చెప్పలేదే. సైలెన్స్. నువ్వు చెప్పు. నాకు నాకు మీరేం చెప్పలేదే. కాలేజీకి వెళ్ళమన్నారు, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పారు, అంతే కదా, ఇంకేం చెప్పలేదే. అదేనే నువ్వు చేయాల్సింది. ఏం చేయాలో తెలుసుకోకుండా ఎందుకు వచ్చావు? అదైనా కరెక్ట్ గా చేసావా? పర్ఫెక్ట్ గా. ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను. అది మాత్రమే కాదు, ఆ హోల్ ఫ్యామిలీ నన్ను అభిమానిస్తున్నారు. ఇంకో సంగతి, వచ్చే ఏప్రిల్ 20వ తేదీ ఆ అమ్మాయి మ్యారేజ్. నేను పెళ్లికి వెళ్తాను. ఏమన్నా? ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను. అది కాదు, దాని గురించి ఇంకేదన్నవే. ఏమిటి? ఆ హోల్ ఫ్యామిలీ నన్ను అభిమానిస్తున్నారు. అది కాదు, ఏదో మ్యారేజ్ అన్నవే. ఏమిటి? అవునవును, మ్యారేజ్. నేను వెళ్తాను. నువ్వు వెళ్తావా? ఎప్పుడు మ్యారేజ్? ఏప్రిల్ 20. April 20th. సార్, ఆత్మహత్య చేసుకున్న శేఖర్కి ఆ టెర్రరిస్ట్కి ఎలాంటి సంబంధం లేదని నా అభిప్రాయం. ఆ ముక్తార్ తను తప్పించుకోవడానికి గాయత్రి హరికృష్ణ అడ్డుగా ఉన్నారని మహా తెలివిగా గాయత్రి తమ్ముడు ఇందులో ఇరికించి వాడు తప్పించుకున్నాడు. ఇన్ ది ప్రాసెస్ పోలీసుల్ని ఫూల్సం చేశాడు. నజరీన్ బాను నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, భారతదేశమే గర్వించే సైంటిస్ట్ అబ్దుల్ వహాబ్ కూతురు. నౌలో సార్, ఏప్రిల్ 20వ తేదీ అంటే రేపు సైంటిస్ట్ అబ్దుల్ వహాబ్ కూతురికి మ్యారేజ్. నీ ఫ్రెండ్ కి ఈ పెళ్లి మండపంలో. మీ ఫ్రెండ్ మ్యారేజ్ కి మేమే చీఫ్ గెస్ట్లం. అణ్వస్త్ర పరీక్షలకి కారకులైన సైంటిస్టులందరినీ విడివిడిగా ప్లాన్ వేసి చంపలేం. వాళ్ళందరినీ ఒకే చోట ఒకేసారి చంపడానికి సరైన సమయం, సరైన స్థలం ఈ పెళ్లి మండపం. టైం ఎప్పుడో మీరే నిర్ణయించండి. ఏమంటే ఈ పెళ్లి 3 రోజులు జరుగుతుంది. మొదటి 2 రోజులు మ్యారేజ్ ఫంక్షన్, దానికి దగ్గర బంధువులందరూ వస్తారు. అప్పుడు మనం ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. 3వ రోజు రిసెప్షన్, దానికి అబ్దుల్ వహాబ్ తో పనిచేసిన టాప్ మోస్ట్ సైంటిస్టులు అందరూ వస్తారు. పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళడం కష్టం. మన టార్గెట్ అబ్దుల్ వహాబ్ ఒక్కడే అయితే మొదటి 2 రోజులు బెటర్. మన టార్గెట్ మొత్తం సైంటిస్టులు అందరూ అయితే 3వ రోజు బెటర్. ఈ వివాహానికి ఇండియాలో ఉన్న సైంటిస్టులు అందరూ వస్తారు. ఎవరెవరు వస్తారో, ఎలా ఉంటారో, ఎక్కడ కూర్చుంటారో అని పోలీసులకి తెలియడానికి ఇది పొలిటికల్ మీటింగో సైంటిస్ట్ కాన్ఫరెన్సో కాదు. ఒక కుటుంబంలో జరగబోయే శుభకార్యం, వివాహం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మనం కూడా పెళ్లి కూతురు చుట్టాలుగా, పెళ్లి కొడుకు చుట్టాలుగా, పనివాళ్లుగా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరు ఎవరినైనా సులభంగా మీట్ అవ్వచ్చు. యు గాట్ మై పాయింట్? దట్స్ గుడ్. ఎంత తేలిగ్గా చెప్పారు బాస్. ఇండియాలో ఉన్న గొప్ప సైంటిస్ట్ అందరూ వస్తారు. సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది. చిన్న ఈగా దోమ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు కాదు. మనం ఎలా వెళ్ళడం? అది సరే, మనకి ఏదో విధంగా లోపలికి వెళ్లే అవకాశం దొరికినప్పటికీ ఈ బాంబులు, మందు సామాగ్రి, గన్స్ లోపలికి తీసుకెళ్లమే. మనం మాత్రం వెళ్ళి ఏం చేయగలుగుతాం? ఈ పెళ్లి మండపంలో నాకు బాగా నచ్చిన ప్రదేశం అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాట్. ఈ అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాట్ కి తిన్నగా పైన పెళ్లి మండపం ఉంది. విఐపీస్ కూర్చునే 2 రోస్ ఉన్నాయి. సైంటిస్టులు ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. కానీ ఈ 2 రోస్ ని ఒకేసారి బ్లాస్ట్ చేసే లెవెల్ కి ఎక్స్ప్లోజివ్స్ ని ఒక కారులో పెట్టి 24 గంటలకు ముందుగా అండర్ గ్రౌండ్ లో స్ట్రెయిట్ గా దీని కింద పార్క్ చేయాలి. ఈ మండపంలో ఎందరో విఐపీస్ ఉంటారు. సేఫ్టీ కోసమని 24 గంటల ముందు నుంచే కాంపౌండ్ ఆపరేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. లోపలికి వచ్చే ప్రతి కారు వాళ్ళు చెక్ చేస్తారు. ఆ పరిస్థితిలో వాళ్ళ కళ్ళు కప్పి ఎగ్జాక్ట్ గా ఆ మండపం కింద మన కారు ఆపడం ఎలారా? ఏడాది కిందట ఎందుకు దీన్ని పంపించింది? ఏడాది నుంచి ఎందుకు దాంతో ఫ్రెండ్షిప్ చేసింది? ఇది దాని ఫ్రెండ్ ఇంట్లో జరిగే మ్యారేజ్, ఫ్రెండ్ మ్యారేజ్. అది కారు ఎక్కడైనా ఆపుతుంది. నేను పెళ్లి కూతురు దగ్గర ఆపుతాను. అది దాని ఇష్టం. సైంటిస్టులందరూ మనకు కావాల్సిన చోట వచ్చి కూర్చున్నారనే ఇన్ఫర్మేషన్ ముందుగా నీ వీడియో మానిటర్కే వస్తుంది. నువ్వు ఆ నెక్స్ట్ మొమెంటే కార్ పార్కింగ్ లో ఉన్న కార్ బాంబర్ కి ఇన్ఫార్మ్ చేయి. ఒకవేళ ఇది మిస్ అయిందంటే మిస్ అవ్వదు. మిస్ అయింది అంటే ఈ విఐపీస్ కి దగ్గరలో ఉండేది నువ్వు. సూసైడ్ బాంబ్. యూ షుడ్ బి రెడీ టు డై. అది ఫెయిల్ అయిందంటే నీ వీడియో కెమెరాలో బాంబు ఉంటుంది, ఎక్విప్మెంట్ లో బాంబు ఉంటుంది. ఇవన్నీ అన్ని ఎగ్జిట్ పాయింట్స్ లోంచి నువ్వు వాచ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ నెసెసరీ యూ షుడ్ బి రెడీ టు డై. మొత్తం ఆపరేషన్ అంతా నేను వాచ్ చేస్తూ ఉంటాను. అన్ని చోట్ల నేను ఉంటాను.
ఇవన్నీ దాటి కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించారు అంటే ముక్తార్ ఖాన్ లిజన్ కేర్ఫుల్లీ. సైంటిస్టులనే కాదు మొత్తం అందరినీ క్లోజ్ చేయి, మమ్మల్ని కూడా. Don't get tensed. అలా ఎప్పుడు జరగదు. జరిగితే యూ షుడ్ బి రెడీ టు డై. అంకుల్ ఈయన బిర్యానీ స్పెషలిస్ట్. అస్సలాముఅలైకుం. వాలేకుం అస్సలాం. బిర్యానీ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? తింటే మీరు బేరమంటారు అంతే. బిర్యానీ బాగా చేస్తారా? బాగా చేస్తాను. సరే. మాస్టర్ గారు, మాస్టర్ గారు, ఏమైంది మాస్టర్ గారు? నా విషయం తేల్చుకునే వెళ్ళిపోతున్నారు మాస్టర్ గారు. ఇంకేం తెలుస్తారయ్యా, ఆయన విషయం తేలిపోయేలా ఉంటాను. ఒరే విశ్వే, మాస్టర్ గారు, నేను పోతే నా క్యాంటీన్ కొట్టేద్దాం అనుకుంటున్నావు కదా, వెళ్ళి పోలీసులు పిలువు. అలాగే మాస్టర్. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు, చుట్టాలతను లోపలికి వస్తాడని. చుట్టాలతను అయితే మెయిన్ గేట్ నుంచి రమ్మను. పెళ్లికి వచ్చిన అతిథుల్ని లోపలికి రానివ్వకుండా తాళం వేస్తే ఎలాగయ్యా? ఏది తాళం వేయాలో ఏది తెరవాలో డిపార్ట్మెంట్ మాకు చెప్పిందయ్యా. వెళ్ళ ఆ పక్క నుంచి రా. మేమేం బయట వాళ్ళం కాదు, పెళ్లి కూతురు తాలూకు. పెళ్లి కూతురు ఆ పక్క నుంచి వస్తుంది, వెళ్ళవమ్మా. బావా, ఒక రోజు మన ఇద్దరు మోటార్ బైక్ లో వెళ్తున్నప్పుడు నడి రోడ్లో ఒక అతని మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడే, వాడిని నేను చూశాను బావా. ఎక్కడ? పెళ్లి మండపంలో. పోలీసులు వచ్చారు మాస్టర్ గారు. ఆడపిల్ల ఆడపిల్ల బయటికి వెళ్ళమని చెప్పండి. మాస్టర్ బయటికి వెళ్ళమని గారు, చెప్పండి. పోలీసు మాస్టర్ గారు, పోలీసు. అసలేం జరిగింది? ఏం జరిగిందో చెప్తాను. అది ఆడపిల్ల కాదు, ఆడ దెయ్యం. ఏమిటి హరి, పెళ్లికి రానని చెప్పావుగా? అది రావాల్సి వచ్చింది. నందినేది? ఇక్కడే ఎక్కడ? త్వరగా రా, వాడిటే వెళ్ళండి, నేను చూపిస్తాను. ఏది లవ్వ, పోలీసులు నీ గురించి తెలుసుకున్నారు. నువ్వు మాతో మాట్లాడితే మేము పట్టుబడతాం. అందువల్ల నువ్వు పెళ్లికి వచ్చేవాడితోనే మాట్లాడు. మాతో మాట్లాడుతాం. జాగ్రత్తగా ఉండు. ఓకే బాస్. అడుగో. ఎవరు? వాడే. గంగాధర్, బయటికి వెళ్ళమను. కమాన్. మీరు వెళ్ళి తర్వాత రండి సార్. సార్, ఇది ఒక విఐపి ఇంట్లో జరిగే మ్యారేజ్ కాదు సార్. అణు పరిశోధనల్లో ఇండియాకి ప్రత్యేక స్థానాన్ని కల్పించిన గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ వహాబ్ గారి కూతురు పెళ్లి. మన సైంటిస్టు తలుచుకుంటే కల్పాకం లాంటి 100 అటామిక్ పవర్ ప్లాంట్స్ తయారు చేయగలరు సార్. మన దేశంలోని ప్రతి సైంటిస్ట్ లో 1000 అణుశక్తి నిలయాలున్నాయి. ఈ పెళ్లికి ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ రాబోతున్నారు. వాళ్ళందరినీ ఒకే చోట మూకుముడిగా చంపాలన్నదే వాళ్ళ లక్ష్యం అయి ఉంటుంది. సార్, ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దేర్ అటాక్, దేర్ టార్గెట్ అన్ని ఈ పెళ్లి మండపమే సార్. సార్, వీరు ద గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ వహాబ్ గారు. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం బాబు. ఈ అమ్మాయి ఇది నా మనవరాలి ఫ్రెండ్. ఇది నా మనవరాలాంటిదే. ఏం లేదు సార్,
ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకోసమే మేము ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాం. మీరు మాకు కోఆపరేట్ చేయాలి. వీడియో వీడియో కవరేజ్ చేయాలి. ఏం లేదు, మన విషయం అందరికీ తెలిసిపోయింది. పోలీసులు వచ్చారు. హాయ్. సరే మీరు వెళ్ళండి, వస్తాను. నీ పేరేంటి? నీ వాడికి రా. కారు బాంబు రెడీ చేయి. నాకు తెలుసు సార్. నిన్న రాత్రి పెళ్లి కూతురు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. అది వీడిని లోపలికి వదలమంది. నేను వదలని చెప్పాను. ఏంటి? ఎవరి ఫ్రెండ్? పెళ్లి కూతురు ఫ్రెండ్. ఆ సైంటిస్ట్ అమ్మ కూడా నా మనవరాలు లాంటిదందే ఆ అమ్మాయి సార్. ఈ ఆపరేషన్ లో మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆ సైంటిస్టులందరినీ కాపాడాలి. ఎందుకంటే వాళ్ళందరూ మన దేశానికే గర్వకారకులు. మీకు అర్థమైందా? హరి, కమలాదేవి అనే పేరుతో ఒక టెర్రరిస్ట్ పెళ్లి కూతురు ఫ్రెండ్ గా ఇక్కడ తిరుగుతోందట. సరే, ఏదైనా అఘాయిత్యం జరగడానికి ముందే దాన్ని అరెస్ట్ చేద్దాం. వెయిట్ 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 ఎక్కడికి పోలేవు. పోలీసులకంతా తెలిసింది. నిన్ను పట్టుకుంటారు. నిన్ను పట్టుకుంటే నేను పట్టుపడతాను. నేను పట్టుపడితే మన ప్లానే ఫెయిల్ అవుతుంది. నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నీ నీ ప్లేస్లో నేనుంటే వాటుడు ఏం చేయాలి? ఇలా చూడు, ఇంతవరకు నేను చెప్పినట్టు చేసావు. ఇప్పుడు నువ్వే ఆడిషన్ తీసుకో. ఒక లక్ష్యం కోసం. లక్ష్యం కంటే ఒక మనిషి ప్రాణం ముఖ్యం కాదు. శబానా, ఐఎమ్ సారీ. ఐ మిస్ యూ. బాయ్. హలో, వీడియో కవరింగ్ సార్. ఇక్కడ వీడియో తీయకూడదు సార్. వెళ్ళండి. నేను చెప్పే శ్రద్ధగా వినండి. టెర్రరిస్టులు ఏ వేషంలో అయినా రావచ్చు. ఎవరి మీద సందేహం వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళని చెక్ చేయండి. మన వాళ్ళు అన్ని చోట్ల అలర్ట్ గా ఉండాలి. ఓకే? యా, నువ్వు వెళ్ళు. మీరు కూడా వెళ్ళండి. అందరూ అలర్ట్ గా ఉండమని చెప్పండి. కమాన్, మూవ్ 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 ఫాస్ట్. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. టేక్ కేర్, బీ కేర్ఫుల్. ఏయ్, కమ్ హియర్. ఎవరు నువ్వు? కెమెరామ్యాన్ సార్. వీడియో క్యాసెట్ రీప్లేస్ చేయడానికి వెళ్తున్నాను. వస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇందాక నేను మీతో నిజం చెప్పలేదు. నేను ఈ సైంటిస్ట్ అందరినీ చంపడం కోసమే వచ్చాను.
నన్ను షూట్ చేసినా నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నిన్ను పట్టుకుంటారు. నే పోలీసులకు చిక్కితే వాళ్ళు పట్టుబడతారు. అండర్ గ్రౌండ్ లో మేము పెట్టిన బాంబుగా కొద్ది క్షణాల్లో పేలబోతోంది. ఈ పెళ్లి మండపం భస్మం అయిపోతుంది. దాంతో ఒక్క సైంటిస్ట్ కూడా ఒక్కడు బతికు ఉన్నాడు. విజయ్, ఇక్కడైతే కార్లో బాంబు పెట్టారు. కార్లను చెక్ చేయండి. మేడం, వాట్ ఇస్ ఇట్, ఓల్డ్ బాయ్? కమ్ ఆన్. Let the dogs and all the cars. This is the car, madam. The bomb is in this car. మీరు ఇటు వెళ్ళండి. Go check the car. Hurry up. Clear the crowd. Clear the crowd. పండి 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 పారిపోండి. బాంబు పేలిపోతుంది. పేలిపోండి. పండి పండి త్వరగా పండి. పేలిపోండి. బాంబు పేలిపోతుంది. పేలిపోండి. Come on, quick. పండి. గాయత్రి, గాయత్రి, హరి, ఆ ముక్తార్ ఖాన్ ఇంకా బతికే ఉన్నాడు. వాడి పెళ్లి మండపంలోనే ఉన్నాడు. వాడు ఏమైనా చేస్తాడు. ఇక్కడున్న సైంటిస్ట్లే గాయత్రి, బయటకు తీసుకెళ్ళు. నువ్వే వరి అవ్వకు. హరి, నేను చూసుకుంటా. ప్లీజ్ హరి, గాయత్రి, నువ్వు ముందు వాళ్ళ సంగతి చూడు.
కాల్చు. నాకు చావంటే భయం లేదు. ఏ రోజైనా చావాల్సింది. కానీ నన్ను చంపడం వల్ల నువ్వేం సాధించలేవు. నాలాంటి వాడు 100 మంది వస్తారు. 100 మంది నీలాంటి ద్రోహులు వస్తే ఈ దేశాన్ని కాపాడడానికి నాలాంటి దేశభక్తులు 1,00,000 మంది వస్తారు. Take him away.